నువ్వు ఎంత చిల్లరగా దిగజారిపోయినావు. సరే నీ చిల్లర దిగజారటానికి నేను చెప్పనవసరం లేదు, బయట వాళ్ళు చెప్పనవసరం లేదు. నీ ఇంటి వాళ్ళే మీ చెల్లెనే నిన్ను ఏమంటాందో చూసినావు, సీఎం రమేష్ ఏమంటాడో ఆయన చూసినాం. ఒకటో రెండో మీకు చేతగాకనే దానికి జవాబు చెప్తలేవు ఎందుకు నువ్వు? వాళ్ళు అడిగిన ప్రశ్నకు బీజేపీలో విలీనం చేయాలి అని నువ్వు అడిగినావు, పోయి కాళ్ళేళ్ళు పట్టుకున్నావట. అప్పుడు మరి మీ చెల్లె జైలు ఉంటే బెయిల్ ఇవ్వాలని చెప్పి బయటికి తీయాలి, లేకపోతే మమ్మల్ని ఎంక్వైరీలు వేయొద్దు, మేము చేసిన పాపాలను బయటికి తవ్వొద్దు, మమ్మల్ని జైళ్ళల్లో పెట్టనీయకుండా కాపాడు, మేము బీఆర్ఎస్ టీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని చెప్పి నేను విభేదించిన దీన్ని అని నీ సొంత చెల్లె చెప్పింది. ఇంతకంటే పెద్ద సాక్ష్యాలు కావాలా? ఇవాళ సీఎం రమేష్ ఇంటి మీద ఫోటో వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయంటున్నాడు. మరి వీటి గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? అది వదిలిపెట్టి నాకెందుకో అనుమానం ఉన్నది. ఇదేం మాట నువ్వు మాట్లాడేది? అనుమానం ఉన్నది అనేది ఎవడు పడితే వాడు మాట్లాడటానికి గుండాయిజం రౌడీజం అట మా దగ్గర. మేము గుండాయిజం రౌడీజం చెప్తే మీరెందుకు తిరుగుతారా ఇట్లా? నువ్వు చేస్తున్నావు గుండాయిజం రౌడీజం అనడానికి మారు పేరు నీ భాష యాస నీ చేస్తున్నావు. ఇవాళ కలెక్టర్ కానీ కలెక్టర్ అయ్యను కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ వన్ అయ్యను కానీ ఎవరిని వదిలిపెట్టాం. ఏంటిరా నువ్వు వీకేది అయ్యేది వదిలిపెట్టేది? ఒక్కసారి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కానియండి అనండి, ఒక్కసారి బిడ్డ నువ్వు హైదరాబాద్ కాదు ఇక్కడ రాష్ట్రంలో తిరగలేవు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మోసం చేసి ఆంధ్ర పాలకుల కంటే భయంకరమైన దోపిడీ చేసిన మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీ సభ్యులు, మీరు దోసుక తిన్నది.